ఒక ధర్మ సందేహం అవినాష్ గారు. చెప్పాలండి. శివాలయంకి వచ్చిన ప్రతి ఒక్కరు చెన్నకేశ్వర్ దగ్గర చెన్నకేశ్వర్ కాదు, చెండికేశ్వర. చెన్నకేశ్వర అనేది వచ్చి పేరు, వేరే పేరు, శివుడి పేరు. ఓకే. చెన్నకేశ్వర అనేది శివుడి పేరు. చండికేశ్వర అనేది శివుడి ఒక జనరల్ సోల్జర్, మేజర్ లాంటి వాడు అనమాట. లైక్ విష్ణు గులలో పెరుమాళ్ళకి ఉండే విశ్వక్సేనర్ ఎలానో శివాలయంలో శైవాగమంలో ఉండే శివుడులకు చండికేశ్వర అనేది శివుడి యొక్క రక్ష పరిపాలన, మొదటి రక్ష పరిపాలన. మరి భైరవురు ఉంటారే, మరి తను ఎవరు అంటే భైరవురు 64 భైరవులు. ఆ 64 భైరవర్లకు, భూతగణాలకు, ప్రేతగణాలకు, ప్రమథగణాలకు, నందికేశ్వరుడికి, భృంగికి, వీళ్ళందరికీ హెడ్ వచ్చి చండికేశ్వర్. వీళ్ళకు చండికేశ్వర్ దగ్గర చప్పట్లు కొట్టరాదు. ఏంటంటే చండికేశ్వర్ యోగ నిద్రలో ఉంటాడు. శివుడు చెప్పే ఆజ్ఞకు వేచి ఉంటాడు. శివుడు అంటే శివుడికి ఆజ్ఞని వేచి ఉండడానికి ఆయన గోముఖి ముఖంలో తెర్క్ అని అంటారు. తెర్క్ అంటే యమద్వారాన్ని చూసి ఉంటాడనమాట. ఈయన అంటే యముడు రెడీ అయిపోతాడు, అటెంటివ్గా ఉంటారు. అందరూ ఒకటే ఫ్లెడ్జ్గా ఉంటారనమాట. అంటే ఎవడు ఆజ్ఞ గురించి? శివుడు ఆజ్ఞ గురించి. చండికేశ్వరుడు ఎలా అంటే చండికేశ్వరు వచ్చి మంచిది వింటాడు, చెడు వింటాడు. మంచిది ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాడు, చెడుది ఎవరికి చెప్పాలో వాళ్ళు చెప్తారు. ఆయన పనియే అది. పంచమూర్తి పొరపాడు అని అంటారు శైవాగంలో. పంచమూర్తి పొరపాడు అంటే వినాయకుడు, కుమారస్వామి, శివుడు భాగంబిరియాతో అని ఉంటాడు. ఆ మూర్తిని చంద్రశేఖర మూర్తం అనేది అర్ధజామంలో యూజ్ చేస్తారు. అంబాలు శివుడు మాత్రమే ఉంటారు. దీనిలో వచ్చి ఈ శివుడు ఉత్సవ మూర్తికి వచ్చి శివుడు స్కందస్వామి భాగంబరి అంటారు. దీనికి పేరేముంటుందంటే సోమ అంటే శివుడు, స్కంద ముహూర్తం. భాగంబిరియాకి సెపరేట్ పేరు లేదు, ఎందుకంటే భాగంబిరియా సగపాది. భాగంబిరియా అంటే శివుడికి భాగానికి సగభాగం అని అర్థం. భాగంబిరియా శివుడు, మురుగన్ వీళ్ళు కలిసిన కాబట్టే వాళ్ళు పొరపాడు. దాని తర్వాత అమ్మవారు సెపరేట్ పొరపాటుగా వస్తారు. ఆ గుడిలో ఉన్న అమ్మవారు ఎవరైతే ఉన్నారో వస్తారు. అంటే చండికేశ్వరర్ దగ్గరికి వెళ్ళినప్పుడు శబ్దం అనేది అసలు చేయకూడదు. నమస్కారం చేసి రావాలి. నమస్కారం చేయకూడదా అని అంటే కాదు, నమస్కారం చేయాలి. మన కోరిక చెప్పచ్చు, తప్పలేదు, చెప్పచ్చు. ఆయన డిస్టర్బ్ చేయకుండా ఏదైతే ఉందో అది చేయొచ్చు, చెప్పచ్చు, పూలు పెట్టచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఆయన డిస్టర్బ్ చేయకూడదు. మా ధర్మ సందేహాన్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.